ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కేంద్రంలో ఇవాళ జరిగినటువంటి బహిరంగ ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం బహిరంగ ప్రజావాణి వేదికలో బోత్ మండల కేంద్రంలో ఉన్నటువంటి పలు సమస్యల మీద సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్ మాట్లాడారు. బోత్ మండల కేంద్రంలో ఉన్న రోడ్ల సమస్య, వారసంత సమస్య, డ్రైనేజీ సమస్య, సీసీ కెమెరా సమస్య ఇలా పలు సమస్యలపైన మాట్లాడారు. బోత్ మండల కేంద్రంలోని ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలందిస్తూ ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్య గురించి మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారు అంటే జక్కుల వెంకటేష్ అన్ననే అంటూ బోత్ ప్రజలు ఆయనను ప్రశంసిస్తున్నారు. మానవ సమస్యలు మాత్రమే కాకుండా పశువులు, జంతువులు, పక్షులు ఇలా వాటి గురించి ఆలోచించగలిగే గొప్ప మనసున్న మంచి మనిషి, మంచి నాయకుడు అంటూ బోత్ మండల ప్రజలు ప్రశంసిస్తున్నారు. రజక సంఘం అయ్యప్ప టెంపుల్ గుండా రజక సంఘం వరకు రోడ్డు చాలా అవసరం ఉన్నది. ఊరు లోపల చాలా పెద్ద మెయిన్ రోడ్డు. బండి మీద రోజు 2 చక్రాలు కొడితే 2 నెలల నడుము నొప్పి వస్తుంది. ఇంకా ఎలాంటి నొప్పులైనా రావడం జరుగుతుంది. ఆ రోడ్డు గురించి కూడా పట్టించుకోవడం లేదు. అట్లానే నేను ఫిర్యాదు ఇచ్చింది నా దగ్గర ఉన్నది ఆల్రెడీ. మీకు ఇచ్చిన ఫిర్యాదులే నేను చదువుతున్నా. నేను వేరేదేమి చదవడం లేదు. నేను సమస్యలు ఫస్ట్ సమస్య అప్లికేషన్ మీకు ఇచ్చినప్పుడు దీని లోపల ఇది వర్తించాలి అని అంటే నేను రిటర్న్ తీసుకుంటుంది. మీరు దీన్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి నాకు ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. అవకాశం ఇచ్చిండ్రు. వద్దు అంటే చెప్పాను. మాట్లాడకండి చెప్పేసేయండి సార్, తొందరగా చెప్పేసేయండి. ఇక పిప్పల్దారి రోడ్డు ఏదైతే ఉందో అట్లా కొత్త గల్లి పట్టుకొని అటు మైసమ్మ గల్లి గుండా పాతది ఫారెస్ట్ గెస్ట్ హౌస్ వరకు రోడ్డు నిర్మాణం చాలా అత్యవసరమై ఉన్నది. అట్లనే ఇస్లాంపూర్ వార్డు ఏదైతే ఉన్నదో అక్కడ మనం కనుగొట్టకు వెళ్ళే రోడ్డు దగ్గర బాగుంది. అక్కడ మొత్తం మురికి నీరు జమ అవుతుంది. అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది కావాలా. అనేక రకాలైనటువంటి రోగాలు వస్తున్నాయి. ఈగలు పెరుగుతున్నాయి, దోమలు పెరుగుతున్నాయి. ఎన్నో రోగాలు వచ్చి ఎన్నో ఇబ్బందుల పాలవుతుందో. అక్కడ నివసించే జనమంతా కూడా సామాన్య జనమే. సగం డబ్బులు రోగాలకే దవ్వకాలలో పెడుతుండ్రు. మరి అది ఎప్పుడు బాగుపడాలో అది తెలియదు. ఈ సమస్య తీసుకొచ్చినాం. అట్లనే ప్రతి ఆలయం దగ్గర, ఆలయం అంటే నా అర్థం చర్చి కావచ్చు, మస్జిద్ కావచ్చు, దేవాలయం కావచ్చు, అక్కడ ఖచ్చితంగా హైమాస్ లైట్లు, సీసీ కెమెరాలు లాంటివి ఏర్పాటు చేయాలా. బోత్ లోపల 30 సంవత్సరాల కింద ఏర్పడినటువంటి సాయినగర్ ప్రాంతానికి ఖచ్చితంగా శ్మశాన వాటిక అనేటువంటిది ఏర్పాటు చేయాలా. ఎవరైనా చనిపోతే అక్కడి నుంచి చావు చేసి పోవాలంటే 6 కిలోమీటర్లు వస్తున్నాను. చాలా కష్టమవుతుంది. మీ పై అధికారులు మరి తొందరగా వీటిపైన స్పందించి ఊరుకు న్యాయం చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నా. జై హింద్, భారత్ మాతాకి జై. टोकन नंबर 10 शेख